బ్రహ్మదేవుడు అహల్యను అంత అందంగా ఏ కారణంగా సృష్టించాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకప్పుడు బ్రహ్మదేవుడు తన సృష్టి గురించి లోతుగా ఆలోచించాడు. ఈ ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, కానీ అసలు సౌందర్యం అంటే ఏమిటి, దానికి ఒక రూపం ఇవ్వాలి అని దీర్ఘంగా ఆలోచిస్తూ కళ్ళు మూసుకొని ధ్యానం చేశాడు. అలా ధ్యానంలో ఉన్నప్పుడు తన శరీరం నుండి తేనెలా తీయగా ఉండే చంద్రుడి వంటి ప్రకాశవంతమైన కాంతి బయటకు వచ్చింది. ఆ కాంతి నెమ్మదిగా ఒక స్త్రీ రూపంగా ఏర్పడింది. ఆమెనే అహల్య. బ్రహ్మదేవుడు ఆమె అందం చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె చర్మం బంగారు వెలుగుతో మెరుస్తూ, కళ్ళు లోతైన సరస్సులా కదిలాయి. ఆమె మాట తీయగా, నవ్వులు పువ్వుల్లా పులకరిస్తున్నాయి. బ్రహ్మదేవుడు తన మనస్సులో, ఈమెను మానవులు చూసినా దేవతలు చూసినా మంత్రముగ్ధులవుతారు, కానీ ఈమె అందం వారికి పరీక్ష కూడా అవుతుంది అని అనుకుంటాడు. అప్పుడు సరస్వతీదేవి, బ్రహ్మదేవ, ఈమెను ఎందుకు ఇంత అందంగా సృష్టించావు అని అనగానే బ్రహ్మదేవుడు, అహల్య అందాన్ని ఆమెను చూసినప్పుడు ప్రపంచం అంతా ఆశ్చర్యపడాలి. అందం అంటే ఆకర్షణ మాత్రమే కాదు, పరీక్ష కూడా అని నేర్పించడానికి సృష్టించాను అని ఆమెతో అంటాడు. ఈ విధంగా ఆమెకు అపూర్వ సౌందర్యం, దేవకన్యల కంటే ఎక్కువ ప్రకాశం, మనసును కదిలించే మాధుర్యం ఇచ్చి ధర్మంతో కాపాడుకోగలిగితేనే నీవు నిజమైన దేవత అవుతావు అని అహల్యతో చెబుతాడు. అలా అహల్యను చూసి దేవలోకం మంత్రముగ్ధులైంది. ఇంద్రుడు, చంద్రుడు, వాయుదేవుడు అందరూ ఆమె అందం చూసి మనసు పాడేసుకున్నారు. అహల్య అందం దేవుడు ఇచ్చిన పరీక్ష. సౌందర్యం అంటే శరీరం కాదు, మనసులో నిష్కలమైన పవిత్రతనే అసలైన అందం అని ప్రపంచానికి తెలియజేయడానికి బ్రహ్మదేవుడు అహల్యను ఇంత అందంగా సృష్టించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం బ్రహ్మదేవాయ నమః అని కామెంట్ చేయండి.